కోట్ల దీపాల కాంతులు, లక్షల మంది సంతోషాలు, 1000 కిలోమీటర్ల ప్రగతి, వందల మంది ప్రాణదాత, 4 ఊర్లు, ఒక్క మనిషి. సాధారణంగా అంకెలు ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి సంపదని, లాభాలను లెక్క పెట్టడానికి ఉపయోగపడతాయి. కానీ దానికి భిన్నంగా ఒక సంస్థ, ఒక వ్యక్తి ఎన్నో కోట్లు సంపాదించిన రాని ఆనందం ఒక ఊరిని కాంతిమయం చేస్తే వస్తుందని తెలుసుకొని అందుకుగాను సౌర విద్యుత్తుతో మసక చీకటి వెలుగులో కోట్ల కాంతులు నింపి, వందలాది ఇళ్లల్లో ఆశను నింపి, కాంతి ప్రాముఖ్యాన్ని గ్రహించి ప్రకృతి ధర్మం ఎటువంటిదో తెలుసుకున్న వ్యక్తి ఆయన. వేల జీవితాలకు జీవధార అందించినవాడు. ఎన్నో అడ్డంకులెదురైనా వాటిని దాటుకుంటూ, వీలు లేకపోతే తన మార్గాన్ని మార్చుకొని మలుచుకుంటూ నిత్యం ప్రవహించే గంగా స్వభావాన్ని తెలుసుకున్నవాడు. కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెతను తిరగరాస్తూ, నా విద్య 1,000,000 మంది కూటి కొరకు అనుకున్నవాడు. అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. కాని ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినవాడే పరబ్రహ్మస్వరూపుడు. అతడు ఎందరో ఆకలిని తీర్చినవాడు. ఏటా 10 లక్షల మందికి భోజనం పెట్టడం మొదలుపెట్టిన మనీషి. బాల్యం విలువ తెలిసి, బాధ్యతను ఎరిగి, ఒంటరి జీవితంతో, బాల్యంలో క్యాన్సర్తో బాధపడుతూ, తమకున్న జబ్బు గురించి తమకే తెలియని పిల్లలు ఎలా కృంగిపోతున్నారో గమనించి, గ్రహించి, అలాంటి అనాథ పిల్లలను అన్నలా ఆదుకుని, అవసరమున్న ప్రతిసారీ అవసరం తీర్చే పెద్దయ్యాడు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఎందరో తమ జీవితాలలో వివాహబంధంతో ఒక్కటవ్వడానికి గుడిగోపురాలు, కళ్యాణ మండపాలు కట్టించి కొత్త జంటల జీవితాలకు పునాది వేశాడు. నేను నడిచే దారే కాదు, నా వాళ్లు నడిచే దారి కూడా బాగుండాలి అని నిశ్చయించుకున్నవాడు. ఊరికి ప్రపంచంతో సంబంధాన్ని కల్పించేది ఊరికి ఉండే దారి. ఆ దారికి ఒక కొత్త రూపాన్నిచ్చి, ఊరిని ప్రగతి చైతన్యం వైపు నడిపి, ఊరికి వెలుగుదారి చూపిన వ్యక్తి. ప్రతి కుటుంబంలో 4 మనుషులుంటారు. కాని ఆయన కుటుంబంలో 4 ఊర్లు, 40,000 మంది ప్రజలున్నారు. తల్లిలా ప్రేమించిన ఊరికి తండ్రిలా ఆయన తీసుకున్న బాధ్యతని. ప్రతి మనిషిలోనూ దైవముంటాడు అంటారు. మనిషిలో ఉండే దైవం పేరు మానవత్వం. సాటివారికి సహాయం చేయడం, చేయూతనందించడం మనిషికి తనలోని మానవత్వాన్ని నిలుపుకునే అవకాశం. మనిషి హృదయంలో మానవత్వం నిలుపుకోవడానికి అందివచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. వాళ్ళ హృదయాల్లో మానవత్వం నింపుకోవాలి. తన హృదయంలో శాశ్వతంగా మానవత్వాన్ని నిలుపుకున్న వ్యక్తి పిపి రెడ్డి.